అన్ని నామాల కంటే పైనామములో యేసు నామాన్ని పెట్టాడు. ఆ యేసయ్యకు ప్రార్థన చేయకపోతే అక్కడికి పోతావు. దేవుడి స్తోత్రం. ఈరోజు దేవుడు నమ్ముకున్న నీవు నీ ఇష్టము కోసమే జీవించే వ్యక్తిగా ఉంటే ఎలా దేవుని బట్టి వాడబడతావు ఆలోచన చేయి. ఈరోజు క్రీస్తు నమ్ముకున్న నీవు భగవంతుని ఇష్టాన్ని పట్టించుకోకుండా నువ్వు పరుగులెట్టే వ్యక్తిగా ఉంటే ఎలా బాగుపడగలవు ఆలోచన చేయి. ఒకప్పుడు క్రీస్తు నమ్ముకోలేనప్పుడు, లోకములో ఉన్నప్పుడు మన ఇష్ట ప్రకారం జీవించే మనము, మన ఆలోచన పరిగెత్తే మనము, మన కోరికల కోసం జీవించే మనము క్రీస్తును కలిగిన తర్వాత ప్రభు చెప్తున్న మాట, క్రీస్తు కలిగిన మనసు మీరు కలిగి ఉండాలి. తప్పలు కొడదాం ఒక్కసారి. ఆయనకున్న మనసు ఏంటి అని ఆలోచన చేయగలిగితే దేవుడి ఇష్టం నెరవేర్చే మనసు ఆయనకుంది. దేవుడి ఉద్దేశాన్ని నెరవేర్చే మనసు ఆయనకుంది. దేవుడి సంకల్పాన్ని నెరవేర్చే మనసు ఆయనకు ఉంది. దేవుడు సంతోషపరచడానికి, దేవుడి ఇష్టం నెరవేర్చడానికి ఈ లోకంలో మానవుడికి పుట్టిన యేసు ఆ ఇష్టం నెరవేర్చేవాడుగా ఉన్న సోదరా, 20 సంవత్సరాలు దేవుడు నమ్ముకుని వెళ్ళే నీవు ప్రభు ఇష్టం నెరవేర్చే ఒక ఆలోచన నీకుందా? ప్రభువుకి ఇష్టమైన కార్యక్రమాలు చేసే మనసు నీకుందా? ఆలోచన చేయి. మన జీవితాలు దేవుడు మెచ్చుకోవాలన్నా, మన కుటుంబాలు సర్వాధికారి దేవుడు ఉండాలన్నా, మనం ఆయన రాజ్యంలో ఉండే వ్యక్తిగా ఉండాలన్నా, మనిషి జీవితంలో తన ఇష్టం కోసం పరిగెడితే దేవుడు నీతో ఉండవు. నీ ఇష్టం కోసం పరిగెత్తే వ్యక్తిగా ఉండి దేవుడి ఇష్టాన్ని పట్టించుకోకుండా జీవితాలు పరిగెడుతూ ఉంటే నీ ఇంటిలో దేవుడి శక్తి ఉండదు, నీ గృహంలో దేవుడు. ఎందుకంటే ఈ లోకంలో మన జీవితాలు దేవుడి ఇష్టం నెరవేర్చడానికి ఎవరు సిద్ధపడతాడో వాడితో కలకాలం నా ప్రభు ఉండిపోతాడు. హల్లెలూయా. జీవిత కాలం అంతా కుటుంబాల్లో ఒక నడిపించే కాపరిగా మార్చబడతాం. శ్రమల వంటి కొలుములో నీ కుటుంబం ఉంటే, బాధల వంటి కొలుములో నీ కుటుంబం ఉంటే, కన్నీరు వంటి కొలుము నీ కుటుంబం ఉంటే ఈ దేవుని కాపరిగా మారిపోతాడు. నీ స్నేహితుడిగా మార్చబడతాడు, నీ బంధువుగా. ఎందుకంటే దేవుడి ఇష్టం నెరవేర్చిన తర్వాత ఇష్టడిగా దేవుడికి మారిపోతావు. నిన్ను ప్రేమించే తండ్రిగా మారిపోతావు. మెదిసమే కులాతమే కంస అభిషేకమారా, నా ఇష్టం కోసం తల వంచబడి జీవితాల్లో తలదించేలా ఉంచండ్రా. వారు తల పైకెత్తి నేనే వాడికి దేవుడిగా ఉండి నా స్తబలం వారికి దయచేసి వాగ్దానం వారికి అనుగ్రహించి అందరికంటే గొప్ప స్థానములో వారిని కూర్చోబెడతాను. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ప్రవచనాలతో దేవుడు మాట్లాడుతున్నాడు, వాగ్దానంతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరి దేవుడు ప్రేమిస్తాడు, ఎవరికి దగ్గరగా ఉంటాడంటే నీ ఇష్టం కోసం జీవితంలో పరిగెత్తి నువ్వు వెళ్ళిపోయిన వ్యక్తిగా ఉంటే ఆయన నిన్ను బట్టి సంతోషించలేడు, నిన్ను బట్టి ఆనందించే వ్యక్తిగా ఆయన ఉండలేడు. అందుకే దేవుడు వాక్యం అంటుంది ఇక్కడ, మానవుడిగా పుట్టిన యేసుక్రీస్తు ప్రభువారు ఈరోజు తండ్రి ఇష్ట నెరవేర్చడంలో పనిలో ఉన్నాడు ఉంటాం. కానీ క్రైస్తవుడిగా జీవితాన్ని మార్చుకున్న తర్వాత, నేను భక్తుణ్ణి అని చెప్పుకునే తరుణం వచ్చిన తర్వాత నువ్వు క్రీస్తు కలిగిన మనసు నీకు ఉండాలి. ఏంటిది? నా ఇష్టమక తండ్రి నీ ఇష్టమని ప్రార్థించి పరిగెత్తాలి. దేవుడి స్తోత్రం. ఈరోజు యేసయ్య తన ఇష్టము కోసం ఈ లోకంలోకి రాలేదు. ఈరోజు యేసయ్య తన జీవితం కొరకు ఈ లోకం రాలేదు. దేవుడి ఇష్టం నెరవేర్చడం కోసం ఈ లోకంలో మానవుడిగా ప్రభువు పుట్టారు. ఆయన జీవితాన్ని మనం బాగా పరిశీలిస్తూ ఉంటే భూమి మీద మనిషిగా పుట్టిన ఆయన ఎక్కడ కూడా తన కోరిక కోసం ప్రయత్నం చేయలా. తన ఇష్టం నెరవేర్చుకోవడం కోసం జీవితంలో పరిగెత్తేవాడు లేడు. దేవుడి ఇష్టం నెరవేర్చాడంట. అందుకే యేసుక్రీస్తు అంటే చాలా ఇష్టమైన కొడుకుగా దేవుడికి మారిపోయాడు. ఈరోజు మన జీవితాలు కూడా దేవుడు ఇష్టపడాలంటే, మన కుటుంబాలు కూడా దేవుడు ఇష్టపడే వ్యక్తిగా మారాలంటే, పేరుకి మాత్రమే క్రైస్తవుడిగా మారి దేవుడి ఇష్టాన్ని పక్కకు పెట్టి మన జీవితాల్లో మన ఇష్టం కోసం పరిగెడితే దేవుడు మనస్సులో మంచి ముద్ర మన గురించి పడదు, మన గురించి మంచి ఆలోచన దేవుడికి ఉండదు. క్రీస్తుని మెచ్చుకుంటున్నాడు తండ్రి. కారణం ఏంటో తెలుసా? దేవుడి ఇష్టం నెరవేర్చేవాడికి లోకంలో ఉన్నాడు.
ఈరోజు ప్రపంచమంతా ఒక ఆయన కోసం దుఃఖపడుతుంది. కారణం దేవుని ఇష్టం నెరవేర్చడానికి ఆయన శరీరాన్ని సమర్పిస్తున్న రోజు ఇది. ఈరోజు తన ఆలోచనలు పక్క పెట్టి, తన తలంపులు పక్క పెట్టి, తన ఉద్దేశం పక్క పెట్టి, తన ఇష్టాలు పక్క పెట్టి యేసయ్య దేవుని ఇష్టం నెరవేర్చడానికి సిద్ధపడుతున్నాడు. దేవుడు మనస్సులో ఉన్న ఇష్టం నెరవేర్చడానికి, దేవుడి చిత్తం జరిగించడానికి, దేవుడి సంకల్పం జరిగించడానికి ఆయన సిద్ధపడి మనోబలము కలిగిన వాడిగా మారి, నా ఇష్టము కాదు అని అనుకొని దేవుడి ఇష్టం నెరవేర్చడానికి పరుగులు పెట్టే రోజుగా ఈ దినాన మనం అనుకోవచ్చు. దేవుడి స్తోత్రం. ఈరోజు ప్రపంచంలో నా జీవితం నా ఇష్టం, నా బతుకు నా ఇష్టం అని పరిగెత్తేవారు 199 మంది ఉన్నారు. నా జీవితం నా ఇష్టమని, నా బ్రతుకు నా ఇష్టమని నిలిపేవారు ఉన్నారు. కానీ క్రైస్తవులు ఆ మాట ఎప్పుడు పలకూడదు. యేసు నమ్ముకున్నవారు, దేవుని నమ్ముకున్నవారు నా ఇష్టం అనే మాట వాడకూడదు. మన ఇష్ట ప్రకారంగా జీవితం కొనసాగించకూడదు. యేసుక్రీస్తు ఎక్కడైనా బైబిల్లో నా ఇష్టం అనే మాట ఉపయోగించాడా? నా ఇష్టం అనే మాట ద్వారా జీవితంలో ప్రయాణం ఏమంటే ప్రభువు చెప్తున్న మాట, నా ఇష్టం నెరవేర్చడానికి రాలేదు కానీ నా తండ్రి ఇష్టం నెరవేరు.